హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ప్రవళిక రమణయ్యపేటకే అందగత్తె. ఎంత అందగత్తె అంటే ఆమె వీధిలోకి వస్తే కుర్రకారంతా కళ్ళు రెప్ప వేయడం కూడా మర్చిపోయేంతటి అందగత్తె. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలన్నంత రూపలావణ్యం ప్రవళిక సొంతం. అలాగని రమణయ్యపేటేమి టౌన్ ఏమీ కాదు, పక్కా పల్లెటూరు. అమాయక ప్రజలతో, అందమైన యువతులతో కలకలలాడే పల్లెటూరు. ప్రవళిక సూరయ్యకు ఒక్కగానొక్క కూతురు. 10వ తరగతి వరకు చదివి ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటుంది. చదవడం ఇష్టం లేక కాదు, చదివించడం ఇష్టం లేక. ఇంత అందంగా ఉన్న తన కూతురిని కాలేజీకి పంపితే కుర్రకారు ఊరుకుంటారా? అందులోనూ కాలేజీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నంలో ఉండటం, రోజు బస్సులో వెళ్ళి రావాలి. తన కూతురిని మాయ మాటలతో లోబర్చుకుంటారని, ప్రేమ పేరుతో మోసం చేయొచ్చని చదువు మాన్పించేశాడు సూరయ్య. ఈ కాలం యువత సెల్ ఫోన్ టెక్నాలజీ మాయలో పడి ప్రేమ దోమ అంటూ అమ్మాయిల్ని లోబరుచుకొని మోసగిస్తున్నారని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ప్రవళిక వాళ్ళ అమ్మ చంద్రమ్మకి చదివించాలని ఉన్న భర్త మాట కాదనలేక ఊరుకుండిపోయింది. ప్రవళిక ఎంత అందగత్తో అంత తెలివైనది. 10లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. 10 చదివేటప్పటికే ప్రవళిక అంటే పడి చచ్చేవారు కుర్రకారు. ఉపాధ్యాయులకు కూడా ప్రవళిక అంటే అభిమానమే. అందం, చదువు, అనకవతో పెద్దల ఎడల గౌరవభావంతో ఉండడం కూడా ఒక కారణం అయ్యుండవచ్చు. ప్రవళిక ఎక్కడుంటే అక్కడికి పని లేకపోయినా బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాలిపోయేవారు మగపిల్లలు. అలాగని ప్రవళిక ఎవరిని డిస్కరేజ్ చేసేది కాదు. నవ్వుతూ మాట్లాడేది. అబ్బాయిలు శృతి మించినప్పటికీ తన హద్దులేమిటో తనకు తెలుసు కాబట్టి ఆ హద్దులు ఎప్పుడూ దాటేది కాదు. లోన ఎటువంటి దురాలోచనలు రానియకపోవడం ఒక కారణమైతే చిన్నపిల్ల అవడం ఒక కారణం. అంతేకాక ప్రేమించే అంత మెచ్యూరిటీ కానీ, విచ్చలవిడిగా తిరిగేంత అవకాశం కానీ లేకపోవడం ఒక కారణం అయ్యుండొచ్చు. అయితే అందరితో నవ్వుతూ మాట్లాడడంతో అదే ప్రేమనుకొని కొందరైతే ప్రేమలేఖలు కూడా రాశారు. అవి స్కూల్ హెడ్ మాస్టర్కి చేరడం, వారికి చివాట్లు పెట్టడం కూడా జరిగిపోయాయి. ఆ విధంగా ప్రవళిక 10 పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది 2 సంవత్సరాలుగా. అలాగని ఖాళీగా ఏం లేదు. వాళ్ళకున్న 2 ఎకరాల పొలంలో వాళ్ళ అమ్మా నాన్నలకి పొలం పనుల్లో సాయం చేస్తుంది. పల్లెటూర్లలో ఇది అతి సాధారణం. పెళ్ళైన ఆడవాళ్ళు కూడా వ్యవసాయ పనులు చేస్తారు. శ్రామికమైన సౌందర్యమంతా పల్లెటూరు స్త్రీల అడ్డకట్టు చీరలోనే తొంగి చూస్తుంది. అవి ఎలాగంటే చిలకాకు పచ్చ రామచిలుకలన్నీ పచ్చని పైరులపై వాలినంత అందంగా ఉంటారు పల్లెపడుచులు. అయితే సూరయ్య పక్క పొలం రంగయ్యది. అలాగని సూరయ్యకి రంగయ్యకి మధ్య బంధుత్వమేమీ లేదు. ఇద్దరిది ఒకే కులం కూడా కాదు, వేర్వేరు కులాలు. కులాలు వేరైనా ఆ 2 కుటుంబాలను వ్యవసాయమే బంధుత్వంలా కలిసిపోయేలా చేసింది. రంగయ్యకి సురేష్ ఒక్కగానొక్క కొడుకు. పట్నంలో బీటెక్ చదువుతున్నాడు. పెద్ద అందగాడు కాదు కానీ ఆకట్టుకునే ముఖ వర్చస్సుతో పొడవుగానే ఉంటాడు. రమణయ్యపేటలో సురేష్ ఒక్కడే బీటెక్ చదువుతున్నాడు. మిగతా వారు చదివినా అవన్నీ సాధారణ డిగ్రీలే. అది కూడా 3 4 అంతే. అంతకు మించి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎవరూ లేరు రమణయ్యపేటలో. సురేష్ని వాళ్ళ నాన్న రంగయ్య హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. ఎప్పుడో కానీ సురేష్ ఇంటికి రాడు. అంత చదువు చదివిన సురేష్కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు పొలానికి వచ్చి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూ ఉంటాడు. సురేష్కి దసరా సెలవులు 10 రోజులు ఇవ్వటంతో ఇంటికి వచ్చేశాడు. ఉన్న 4 రోజులు పొలానికి వస్తూ పొలం పనులు సాయం చేస్తున్నాడు. ఒకరోజు పొలంలో పారతో గట్టు వేస్తుండగా ప్రవళిక పొలానికి రావడం చూశాడు. ఆమె వైపు చూస్తూ పరధ్యానంలో మట్టి తీస్తుండగా పార కాలి మీదకి వచ్చేసి కాలు తెగి రక్తం కారిపోతుంటే ఆ వేటికి విలవల్లాడిపోతున్న సురేష్ని చూసిన ప్రవళిక పరుగున వచ్చి తన ఓణీని అమాంతం చించేసి కట్టుకట్టేసింది. తనేం చేస్తుందో ఊహించనైనా ఊహించలేదు. ఆడపిల్లకుండే సహజమైన జాలిగుణం ఆ విధంగా చేయించింది. ఆ హఠాత్ పరిణామానికి సురేష్ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. కట్టు కట్టినందుకు కాదు, ప్రవళికని అంత దగ్గరగా చూసినందుకు. ఎప్పుడూ దూరం నుంచి చూసే అందం అంత దగ్గర నుండి చూడడం ఒక్కటైతే తన గాయానికి తన మానాన్ని కాపాడే చీరని ఎవరో తెలియని అబ్బాయి కోసం చింపేయడం సురేష్ హృదయానికి టచ్ అయింది. దేహానికైనా గాయం కంటే మనసును మధురానుభూతికి గురిచేసింది ఆ సంఘటనతో. మైకం కమ్మిన వాడిలా కళ్ళు తిరిగి ప్రవళిక మీద వాలిపోయాడు. పసిపిల్లాడు తల్లి ఒడిలో నిద్రపోయినట్టు. ప్రవళిక ఒళ్ళంతా ఏదో తెలియని తీయని అనుభూతికి లోనై ఏదో మైకం కమ్మేసినట్టు అన్యమనస్కంగా కౌగిలించుకుంది.
కొన్ని సెకండ్లకి తేరుకున్న ప్రవల్లిక ఒక్కసారైతే సిగ్గుపడిపోయి సురేష్ని వదిలి దూరం జరిగిపోయింది. కాలవలో పారుతున్న నీటిని సురేష్ ముఖం మీద చల్లింది. సురేష్ తుల్లిపొడి లేచి మరలా ప్రవల్లిక మీద పడ్డాడు. ఈసారి ఇద్దరు నీరు పారుతున్న కాలువలో పడిపోయారు. నీటిలో క్రింద ప్రవల్లిక, మీద సురేష్, రెండు యవ్వనంలో ఉన్న నాగుపాముల రసకేలిలో మునిగిపోయినట్లు ఇద్దరు పిల్ల కాలువలో మునిగి తేలుతున్నారు. ఏం జరిగిందో ఊహించేలేపు జరిగిపోయింది ఈ సంఘటన. కొన్ని సెకండ్లకు తేరుకొని సురేష్ ఏమీ తెలియని అమాయకుడిలా లేచి గట్టు మీద కూలబడిపోయాడు. ప్రవల్లిక పరిస్థితిని గమనించిన వాడిలా ఉండిపోయాడు. కాలువలోంచి లేచిన ప్రవల్లిక లేచి లేవటంతోనే సురేష్ చెంప చెల్లుమనిపించింది. దెబ్బకి అబ్బాయి గారికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. అసలే ప్రవల్లిక వ్యవసాయం చేసే చేతులేమో 5 వేళ్లు సుకుమారమైన సురేష్ బుగ్గల మీద వచ్చేశాయి. ఈ అనుకోని రియాక్షన్కి ఏమి చెయ్యాలో తెలియక బిత్తరపోయి వెరి చూపులు చూస్తున్నాడు సురేష్. ప్రవల్లిక సురేష్ అవతారాన్ని చూసి లోలోన నవ్వుకుంటూ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది నాన్నకు క్యారేజ్ ఇవ్వటానికి. వెనుక నుంచి తడిచిన ప్రవల్లిక అందాలను తదేకంగా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు సురేష్. ఇప్పుడు సురేష్కి ఏ నొప్పి తెలియటం లేదు. ఒకే ఒక నొప్పి స్టార్ట్ అయింది. అదే ప్రేమ నొప్పి. సూరయ్య తన కూతురిని తడి బట్టలలో చూసి ఏమైందమ్మా అంటూ కంగారు పడుతూ దగ్గరికి వచ్చి తన తలపాగా తుండుగుడ్డ తన కూతురి భుజాల మీద వేసి కప్పేశాడు. ఎంతైనా తన కూతురు కదా, ఏ తండ్రికైనా కూతురు ఎంత పెద్దదైనా తన కంటికి చంటి పిల్లలానే కనిపిస్తుంది. అలివి కాని ప్రేమతో విలవిల్లాడిపోయాడు సూరయ్య. వెంటనే ప్రవల్లిక సర్దుకొని దారిలో వస్తుంటే కాలు జారి కాలువలో పడిపోయానని అబద్ధం చెప్పేసింది. ఎందుకొచ్చిన గొడవ, ఇందాక విషయం చెప్తే మరలా 2 కుటుంబాల మధ్య గొడవలు పెచ్చుమీరుతాయని చెప్పలేదు. మంచి పెంపకంలో సంస్కారవంతంగా పెరిగిన వారు ప్రవల్లిక లాగానే ఆలోచిస్తారు. అవును కదూ. తండ్రి తువాలు తీసుకొని శుభ్రం చేసుకుని చెట్టు నిండిన కూర్చుండిపోయింది. బట్టలు ఆరే వరకు ఆ రోజంతా ప్రవల్లిక ఏదో తెలియని ఆలోచనలో ఉండిపోయింది. మాటి మాటికి కాలవలో సన్నివేశమే కళ్ళల్లో సీరియల్లా గుర్తుకొచ్చేస్తోంది. సాయంత్రం కావటంతో తండ్రితో ఇంటికి బయలుదేరింది. ఆ రోజంతా ముభావంగానే గడిపింది పొలంలో. తల్లికి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పలేదు. చెబితే మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లు ఉంటుందని కాబోలు. కొన్ని విషయాలు అందరితో చెబితే దానివల్ల మంచి కంటే చెడే ఎదురవుతుంది. అందుకే వాళ్ళ నాన్నకి చెప్పిన అబద్ధమే అమ్మకి అందంగా చెప్పేసింది అమాయకపు మోముతో. ప్రవల్లిక తలస్నానం చేసి భోజనం చేసి విశ్రమించడానికి తన మంచం మీద వాలిపోయింది. తన కూతురు ఎప్పుడు 9 గంటలకు నిద్రపోవడం ఎరుగదు చంద్రమ్మ. ప్రతిరోజు 10-10:30 వరకు వార్తల్లో సీరియల్స్ చూసి నిద్రపోతుంది. ప్రవల్లిక మంచమైతే ఎక్కింది కానీ మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఎప్పుడూ అనుభవించని ఏదో తెలియని పరవశం. మొదటిసారి ఒక కన్నెపిల్ల శరీరంలో ఎప్పుడూ అనుభవించని స్పర్శ తాలూకు అనుభూతులు సెగలు రేపుతున్న అలజడి. అదే సంఘటన మరలా మరలా గుర్తొస్తూ మనసుకు గిలిగింతలు పెడుతోంది. మధ్యాహ్నం సురేష్ తన వక్షస్థలంపై పడిపోయి గట్టిగా వాటేసుకోవడం, తను అసంకల్పితంగా వాటేసుకోవడం, తను కింద పానైతే తను మీద సురేష్ తన్మయంతో వాటేసుకోవడం, తడి బట్టల్లో తన అందాలను చూసి సురేష్ తమకంతో తదేకంగా చూడటం, అందాలు రేపిన ఉద్రేకంతో తనను మరింత కౌగిలిలో బంధించడం, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి తను సురేష్ని గూబ మీద కొట్టడం ఎప్పుడూ అనుభవించని ఎదురవ్వని సంఘటనలు తన మదిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సురేష్ కావాలని చేసి ఉండడని, తనే అనాలోచితంగా తొందరపడి పొరపాటు చేశానని, అనవసరంగా కొట్టానని లేనిపోని ఆలోచనలతో ప్రవల్లిక కలవరపడిపోతోంది. ప్రవల్లికలో మధ్యాహ్నం ఉన్న కోపం ఇప్పుడు లేదు సురేష్పై. కోపం స్థానంలో తెలియని జాలి అనే సాఫ్ట్ కార్నర్ ప్రారంభమైంది. ఆలోచించే కొలది అది తెలియని ఆకర్షణగా డైవర్ట్ అయింది. ప్రవల్లికకి కోపం నుండే ప్రేమ మొగ్గతొడగడం అంటారే, అచ్చంగా అలాగే అన్నమాట. అదే సంఘటన మరలా మరలా గిలిగింతలు పెట్టడంతో ప్రవల్లిక హృదయం సురేష్ చుట్టూ మగతోడు కోసం తప్పించే ఆడపక్షిలా ఎదురుచూస్తోంది. అదే తనువుతో ఉంటూ ఆదమర్చి నిద్రపోయింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 2 అయింది. ఉదయం 9 అయినా ప్రవల్లిక లేవలేదు. తల్లి గట్టిగా కేక వేసినా లేవలేదు. చంద్రమ్మకి ఆశ్చర్యం కలిగింది. తన కూతురు ఎప్పుడు 6 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తనకి ఇంటి పనుల్లో సాయం చేసేది అనుకుంటూ వచ్చి ప్రవల్లికను చూసి నవ్వుకుంటుంది చంద్రమ్మ. ప్రవల్లికకి తలగడని కౌగిలించుకొని తలగడ మీద తన కింద పడుకుని ఏదో తన్మయంతో ఉన్న భంగిమను చూసి నవ్వుకుంటూ అమ్మ ప్రవల్లిక అన్న పిలుపుకి తుల్లిపడి సిగ్గుపడుతూ తలగడను దూరంగా విసిరేసి లేచి కూర్చోంది. కొన్ని క్షణాలు తనెలా నిద్రపోతున్నది అర్థం కాలేదు.
కొద్దిసేపటికి నిద్రమత్తు వీడటంతో అమ్మకి నవ్వుతూ అబద్ధం చెప్పేసింది. చలిగా ఉండటం వల్ల తలగడను చుట్టేసుకున్నానని. చంద్రమ్మ నవ్వుకుంటూ వంట చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈసారి మరలా పొలానికి క్యారేజీతో బయలుదేరింది ప్రవళిక. ఎన్నో అందమైన ఊహలను మోసుకుంటూ రెక్కలు విప్పిన సీతాకొక చిలుకల్లా పచ్చని పైరులపై ఎగురుతోంది. ఈసారి అందమైన చిలుకకు పచ్చ ఓని కట్టుకొని అందంగా తయారై పొలాలను అన్ని వైపులా చూసుకుంటూ తనకి కావలసిన వాళ్ళను కళ్ళతోనే వెతుక్కుంటూ ఉంది. కానీ తన ఆశల రూపం కంటపడలేదు. తన ఆశలు అడియాశలయ్యాయి. తన తనువును దోచిన మానస చోరుడు అలికిడి లేదు. పొలాలన్నీ తనని వెక్కిరిస్తున్నట్లు, చెట్లపై పక్షులు ఉడికించి అరుస్తూ అల్లరి చేస్తున్నట్లు మనసు మూగదై ఒంటరిగా బేలగా కాలిడ్చుకుంటూ తమ మకాం దగ్గరికి వచ్చేసింది. అక్కడే ఉన్న సురేష్ తండ్రిని గమనించలేదు. ఎలా గమనిస్తుంది? దేహం ఇక్కడి నుంచి, మనసు ఎక్కడో విరహంతో విహరిస్తుంటే అది చూసిన రంగయ్య, ఏమ్మా ఏంటి అటు ఇటు వెతుకుతున్నావు? ఎవరి గురించి ఏమిటి అన్నాడు. సిగ్గుపడిన ప్రవళిక, ఏం లేదు మామయ్య గారు, మా నాన్న కనిపించలేదే, నాన్న కోసమని అందంగా అబద్ధం ఆడేసింది. ప్రేమ అబద్ధాలు ఆడిస్తాదంటే ఇదే కాబోలు. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే చాలా అందంగా ఉంటుంది, అచ్చం ప్రవళిక లాగానే. ఎప్పుడు వినని ప్రవళిక పిలుపు రంగయ్యను ఆశ్చర్యానికి గురిచేసింది. సిగ్గుపడిన ప్రవళిక అక్కడి నుండి వేగంగా తన తండ్రి కోసం వెతుకుతూ వెళ్ళిపోయింది. వెనుక నుంచి చూసిన రంగయ్య ప్రవళిక మంచి అందగత్తె అని, తన కోడలైతే ఎంత బాగుంటుందో అని ఊహల్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు తన తండ్రికి క్యారేజీ ఇచ్చేసి వెంటనే ఇంటికి వెనుదిరిగింది. తనకు ఇంటి దగ్గర పని ఉందని చెప్పి వడివడిగా వెళ్ళటమే రంగయ్య ఇంటి వైపే వెళ్ళింది. దూరం నుండి ప్రవళిక రావడం చూసిన సురేష్ గుండె కొట్టుకునే వేగం అంతకంతకు పెరిగిపోయింది. నిన్న జరిగిన సంఘటన కానీ తన తల్లికి ఫిర్యాదు చేయటానికి కానీ వస్తుందంటావా అనుకుంటూ తేలికుట్టిన దొంగల పేపర్లో బుర్ర తూర్చేసి పేపర్ చదువుతున్నట్టు నటించేస్తున్నాడు. రావటమే ఏమీ ఎరగని నంగనాచిలా సురేష్ని దాటి ఇంట్లోకి వెళ్ళిపోయింది ప్రవళిక. సురేష్ అమ్మ కోసం ఇల్లంతా కలియదిరిగింది. ఇంట్లో లేకపోవడంతో పెరట్లో నీళ్లు తోడుతున్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి మామయ్య గారిని అడిగితే ఇంటి దగ్గర ఉంది, తీసుకురమ్మని, ఎక్కడ దాక్కున్నాడని ఒక్కదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడేస్తుంది. బుర్రగొక్కుంటున్న సీతమ్మ, అమ్మ ప్రవళిక, ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, నీకేం కావాలమ్మా అని అడిగింది గుక్క తిప్పుకోకుండా. అంటే అత్తయ్య అది అంటూ నీళ్లు నములుతోంది గుర్తుకు రాలేదు అన్నట్లుగా. నిజంగానే గుర్తు రాలేదా? ఏమైనా ఉంటే కదా గుర్తుకు రావటానికి. చల్లకొచ్చి ముందు దాయడం అంటే ఇదే కాబోలు. అది చాటుగా చూస్తున్న సురేష్కి నవ్వు ఆగటం లేదు. బయటకే నవ్వేశాడు. తేరుకున్న ప్రవళిక, అత్తయ్య మరలా వస్తానని చెప్పి తుర్రున పారిపోయింది సిగ్గుపడుతూ. ఇదేమీ అర్థం కాని సీతమ్మ బుర్రగొక్కుంది అగమ్య గోచరంగా. ఈ పిల్లేంటి ఎప్పుడు లేంది అత్తయ్య అంటుంది అనుకుంటూ తాను దొరికిపోతానని సురేష్ కూడా పిల్లిలా వీధిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా ఆలోచించిన సురేష్కి ఏదో అనుమానం కలిగింది. ప్రవళిక తన ఇంటికెందుకు వచ్చింది? అప్పుడెప్పుడో పెద్ద మనిషి కాకముందు చిన్నప్పుడెప్పుడో వచ్చింది. ఇంత పరికిని మోకాళ్ళ వరకు వేసుకొని 2 చిన్న పిలకలతో కళ్ళ నిండా కాటుక పెట్టుకొని చెంగుమంటూ పట్టీల శబ్దం చేసుకుంటూ వచ్చింది. ఏదో బాక్సు పట్టుకొని. మరలా ఇప్పుడే రావటం అనుకుంటా. గత జ్ఞాపకాలు చెక్కిలి గింతలు పెడుతూ ఉండగానే దుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చేశాడు. నవరాత్రులు కదా, స్నేహితులను కలవడానికి అన్నట్లు. కొద్దిసేపటికి ప్రవళిక పూల సజ్జతో గుడి దగ్గర ప్రత్యక్షమైంది. ఎవరో వేగుల ద్వారా సమాచారం అందినట్లుగా ఉంది. అదేనండి, మీడియేటర్ ద్వారా. ఆ రోజుల్లో పల్లెటూర్లలో సెల్ ఫోన్స్ ఇంకా అందుబాటులో లేవు. మరి వాట్సాప్లు చేసుకోవటానికి, మెసేజ్లు, ఫోన్లు చేసుకోవటానికి. ఎవరో ఓ చిన్న పిల్లనో, చిన్న బుడంకాయనో, పెప్పర్మెంట్ బిల్లో, పీచు మిఠాయో, ఐసో ఆశ పెట్టేవారు. వాళ్ళని మీడియేటర్గా పెట్టుకొని ప్రేమ సందేశాలు పంపుకునేవారు. దానికో కారణం కూడా ఉంది. చిన్న పిల్లలైతే వీళ్ళు ఇచ్చుకున్న ప్రేమలేఖలు చదవలేరు. అంతేకాదు పెద్దవాళ్ళకి అనుమానం కూడా రాదు. ఆ రోజుల్లో గుడి దగ్గరో, కోనేటి బావి దగ్గరో ఇలాంటి ప్రేమ కథలు ఎన్నెన్నో నడిచేవి గుట్టు చప్పుడు కాకుండా. ఒక్కోసారి వదినగార్లే మరదలకి మీడియేటర్గా కూడా వ్యవహరించేవారు. అవి గుర్తొస్తేనే ఎంత ఆనందం వేస్తుందో. ప్రవళిక ఈసారి ఒక చిన్న పిల్లని తీసుకుని గుడికి రావటం దూరం నుండి చూసిన సురేష్ షాక్ తిన్నాడు. ఎవరికీ కనపడకుండా కిసుక్కున నవ్వింది ప్రవళిక బుగ్గ మీద తడుముకుంటూ గమ్మత్తుగా. సురేష్ వెంటనే బుగ్గ తడుముకున్నాడు. అది చూసిన ప్రవళిక మరింత సిగ్గుల మొగ్గైంది. వీళ్ళ రొమాన్స్ చూస్తున్న చిన్నపిల్ల, అక్క మీ నాన్న అంది ఆట పట్టించటానికి. కంగారు పడిన ప్రవళిక చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఓసిని, నీకు కూడా తెలిసిపోయిందే, నీవు ఆట పట్టించిన దానివే, చిటికేసిన వేలుడంత లేవు అంది ప్రవళిక నవ్వుతూ. సీతాకోకచిలుక సినిమాలో చూడండి. ఆ సినిమా నిండా ఇలాంటి సన్నివేశాలే. మన మనసులను గిలిగింతలు పెట్టిన సన్నివేశాలు.
ప్రవళిక సురేష్ వైపు చూస్తూ ఆ చిన్న పిల్ల బుగ్గ మీద ముద్దు పెట్టింది. తన ఉద్దేశాన్ని సురేష్కి తెలిసేలా ఆ విధంగా తన సందేశాన్ని సురేష్కి పంపింది. సురేష్ మనసు సిగ్గుతో మెలితిరిగిపోతోంది. దొరికితే బుగ్గలను జామకాయల్లా కొరికేద్దామన్న కోరిక బలంగా గోల చేస్తోంది సురేష్ మనసులో. అందుకే వయస్సులో ఉన్నోళ్ళు ఇహపరాలు మర్చిపోతారంటారు. వయస్సు మహా అల్లరిదే. ఇలా అనటానికి ఈ సంఘటన నిదర్శనం. ప్రవళిక పూజ చేసుకుని ప్రసాదం ఇందాకటి చిన్నపిల్లతో సురేష్కి పంపింది. అది తీసుకున్న సురేష్ ఇందాక ప్రవళిక పెట్టిన చోటే చిన్నపిల్ల బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆ పిల్ల ఎక్కడా లేని కోపంతో వెంటనే చాచిపెట్టి ఒకటిచ్చింది సురేష్ బుగ్గపై అచ్చంగా. ప్రవళిక ఎక్కడైతే కొట్టిందో సరిగ్గా అక్కడే. అయితే చిన్నపిల్ల కదా, ఆ దెబ్బ పువ్వుతో కొట్టినట్టు సుతారంగా తగిలింది. ఓసిని, మీ అక్క చెప్పిందటే ఇలా కొట్టమని, ఉండు నీ పని పడతా అనబోయి సురేష్కి చిక్కకుండా తుర్రుమని పారిపోతూ వెనుదిరిగి ఒక నవ్వు విసిరింది కొంటగా. మా అక్కకి గిఫ్ట్ ఇది అంటూ అతని బుగ్గ చూపించింది నవ్వుతూ. ప్రవళిక ఆ దృశ్యాన్ని చూసి చిన్నపిల్లలా పడిపడి నవ్వుతోంది. ఉడికిపోవడం సురేష్ వంతైంది. ఆ సన్నివేశం ఒక జీవితానికి సరిపడ మధురమైన జ్ఞాపకం. ఒకవేళ సురేష్ ప్రవళిక పెళ్ళైతే గుర్తు తెచ్చుకుని ప్రవళిక ఉడికించేంతటి స్వీట్ మెమరీ అవుతుందా ఏమో, దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి కులాలు వేరువేరు కదా. ఏమో, ప్రేమ గెలుస్తుందో కులాల పంతాలు గెలుస్తాయో చూద్దాం. రోజులు గడుస్తున్నాయి. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేనంత ఇదిగా మారిపోయారు సురేష్ ప్రవళికలు. ఒక 6 నెలలు ఆదివారాల సెలవు రోజులన్నీ ప్రవళిక సురేష్ల ప్రేమకు సాక్ష్యంగా నిలిచిపోయాయి పొలాలన్నీ. సురేష్ కాలేజీలో ఉంటున్నాడే కానీ మనసంతా ప్రవళిక మీదే, ధ్యాసంతా ఆమె ప్రేమ కోసమే. ఏ అమ్మాయిని చూసినా ప్రవళికలాగానే కనిపిస్తోంది. పని ఉన్నా లేకపోయినా ఆదివారం పక్షిలా ఇంటికి వచ్చేయడం, పొలంలో చెట్టు కింద ఎదురు చూడటం, సురేష్ని చూడ్డానికి ప్రవళిక పొలానికి రావటం. 6 నెలలుగా ప్రతి ఆదివారం ఇలానే కలుసుకుంటున్నారు. కానీ ఎప్పుడు ప్రేమిస్తున్నానని ఒకరికొకరు చెప్పుకోలేదు. అది ప్రేమని తెలిసినా మనసులో మాట బయట పెట్టలేదు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరి కులాలు వేరువేరు. తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరేమోనన్న అనుమానంతో మిన్నకుండిపోయారు. పరీక్షలు అయిపోవటంతో సురేష్ ఇంటికి వచ్చేశాడు. ఇక ఇంటి దగ్గరే ఉండిపోవడానికి అన్నట్లు. సురేష్ రోజు పొలానికి వెళ్తున్నాడు. అయితే 2 రోజుల నుండి ప్రవళిక పొలంలో కనిపించలేదు. దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళాడు. శుక్రవారం అంతా వెయిట్ చేశాడు. అయినా ప్రవళిక జాడ కనిపించలేదు. తెలిసిన స్నేహితుడి ద్వారా కూపీలాగాడు. ఏమో, తన గురించి తెలియదన్నాడు స్నేహితుడు. మరో స్నేహితుడు చెప్పాడు ప్రవళిక పెళ్లికి వెళ్ళిందని. అయితే సురేష్లో ఏదో అనుమానం. కొంపతీసి ప్రవళికకు పెళ్లిగాని కుదిరిందా అనుకోవడం అంటే అనుకున్నాడు కానీ మనసు కలవరపాటికి గురవుతోంది. విషయం తెలిస్తే గాని మనసు స్థిమితపడదు. ఎవరో చెప్పారు ప్రవళిక ఊరు నుంచి వచ్చిందని, మావయ్య కూతురి పెళ్లికెళ్ళిందని తెలియటంతో మనసు తేలికైంది. ప్రవళిక ఇంటికి వచ్చింది. అమ్మమ్మ గారి ఇంటి నుంచి వచ్చి రావటంతోనే షాక్ తినిపించే కబురు చెప్పారు తల్లిదండ్రులు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని. షాక్తో అలానే ఉండిపోయింది ప్రవళిక. ఆ మాట వినగానే కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. తన గదిలోనే ఉండిపోయింది చాలాసేపు. మరుసటి రోజు పొలానికి వెళ్ళింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చెట్లు గట్లు చెరువు కట్ట అన్నీ వెతికింది. ప్రియుడి జాడ కంటపడలేదు. సురేష్ పొలానికి రాలేదని తెలుసుకొని నిరాశతో బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి బయలుదేరింది. దారిలో సురేష్ స్నేహితుడిని అడిగితే తెలీదని, టౌన్ వెళ్ళాడని, ఎవరిదో పెళ్ళట అని మాత్రమే చెప్పాడతను. అర్థమయ్యి అర్థం కానట్టు. ఇంటికి వెళ్ళిన ప్రవళికకి మరో షాకింగ్ న్యూస్. రేపే నిన్ను చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారన్న పిడుగులాంటి వార్త. ఏ ఊరు, పెళ్లి కొడుకు ఎవరని అడగకుండా గదిలోకి పోయి నిద్రపోయింది. నిద్రపోవడం అంటే పోయింది కానీ నిద్ర పట్టలేదు. 6 నెలలు సురేష్ సాన్నిధ్యం తనని ఎన్నో ఊహాలోకాలకు చూసేలా చేసింది. చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు, కంటితెరపై జ్ఞాపకాల చిత్రాలు ఒకటొక్కటే పలకరించిపోతుంటే హృదయం ఎవరో మెలిపెట్టినట్టు బాధకు గురవుతోంది. అలాగని ఏ రోజు సురేష్ ప్రవళిక హద్దులు దాటలేదు, అతిగా ప్రవర్తించలేదు, ఎవరికంట పడలేదు. అంత ఒద్దికగా నడుచుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అలాంటిది మరి. మరుసటి రోజు ఉదయమే లేచి తన పనుల్లో మునిగిపోయింది చంద్రమ్మ. పెళ్లివారికి పిండి వంటలు తయారు చేస్తూ. 10 గంటలకి ముహూర్తం. త్వరగా తయారవమని తల్లి పిలుపుతో అన్యమనస్కంగా స్నానం చేసి తనకిష్టం లేని ఎర్ర రంగు చీర కట్టుకుంది ప్రవళిక. ఇష్టం లేని పెళ్లి చూపులకు ఏ చీరైతే ఏంటన్నట్లు చాలా సాధారణంగా తయారైంది. బంధువుల్ని ఎవరిని పిలవలేదు. సూరయ్య ఆర్భాటం ఎందుకని. టైం 10 అయింది. పెళ్లివారు ఏం అలికిడి లేకుండా ప్రశాంతంగా వచ్చారు. చంద్రమ్మ నీళ్ళిచ్చి లోనికి ఆహ్వానించింది. అందరూ కుర్చీలో ఆసీనులయ్యారు. వియంకులిద్దరూ మాటలలో పడిపోయారు.
తల్లి స్వీట్ ఇచ్చి ప్రవల్లికని పెళ్లివారికి ఇవ్వమంది. మొదట ఒప్పుకోని ప్రవల్లిక అయిష్టంగానే బుర్ర వంచుకొని తల ఎత్తకుండా టేబుల్‌పై పెట్టేసి వెళ్ళిపోయింది. అందరూ లోలోపల నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారో ప్రవల్లికకు అర్థం కాలేదు. చంద్రమ్మ కూతుర్ని తీసుకొచ్చి పెళ్లివారి ముందర చాప మీద కూర్చోబెట్టింది. తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న ఆక్రోశమో, తల్లిదండ్రుల మీద కోపమో లోలోనే కోపంతో రగిలిపోతోంది ప్రవల్లిక. ఏమైనా అడిగేదుంటే ఇప్పుడే అడగమని సూరయ్య అన్నాడు వియ్యాలవారితో. అమ్మా ప్రవళిక, మా అబ్బాయిని పొలం దగ్గర అంత గట్టిగా దవడ మీద ఎందుకు కొట్టావమ్మా అని అడగ్గానే షాక్ అయిన ప్రవళిక ఉలిక్కిపడి చూసింది తల ఎత్తి పెళ్లివారి వైపు. ఎదురుగా నవ్వుతూ సురేష్, పక్కన వాళ్ళ నాన్న అమ్మ బుగ్గ తడుముకుంటూ కన్ను గీటుతూ సురేష్ కవ్విస్తున్నాడు. ఈ అనుకోని సంఘటనతో అసలు ఊహలోనైనా ఊహించలేదు ప్రవళిక. ఆనందం తట్టుకోలేక కలలోనైనా ఊహించని సంఘటన ఇదని, తన కల నిజమైనందుకు ఈ ట్విస్టులకి తట్టుకోలేక ఆనందంతో మనసు గాలిలో తేలిపోతుంటే లేచి పరుగు పరుగున గదిలోకి పారిపోయింది. అందరూ ఒక్కసారే గల్లున నవ్వారు. అక్కడి వాతావరణం చెప్పలేని ఆనందాన్ని పంచేస్తోంది అందరికీ. తల్లి లోనికి వెళ్ళటంతోనే కౌగిలించుకొని ఈ విషయం నాకెందుకు చెప్పలేదని అడిగింది అమ్మని. సురేష్ పెట్టిన కండిషన్ వల్ల నీకు చెప్పలేదమ్మా అంది తల్లి. వెంటనే సురేష్కి ఇష్టమైన చిలకాకు పచ్చని చీరను కట్టుకొని అసలైన పెళ్లి కూతురులా వయ్యారాలు పోతూ పంచదార నీళ్లను ముందుగా అత్తమామలకిచ్చి తర్వాత సిగ్గుపడుతూ సురేష్కిచ్చింది. ఇద్దరు మనసులు ప్రేమతో పెనవేసుకుపోయాయి. కళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నాయి. మనసులే మూగగా మాట్లాడుకుంటున్నాయి. బుగ్గలు కెంపులయ్యాయి. సన్నని ప్రేమ అలజడి దేహమంతా రేగిపోతోంది. పెదాలు ఇద్దరివి ఒక్కసారే అదిరాయి. 1000 వసంతాలు ఒక్కసారే వచ్చినట్లు అతను కన్నయ్యలా తను రాధలా ఊహించుకుంటూ నెమలి వలె పురివిప్పి మైమరచి నృత్యం చేసింది. అంతలోనే సిగ్గుతో తేరుకొని గదిలోకి పారిపోయింది ప్రవళిక. పెళ్లి చూపులు తెచ్చిన సిగ్గుతో. వెనకాలే సురేష్ కూడా ప్రవళికను అనుసరించాడు. వెళ్ళటంతోనే సురేష్ని ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయమని అడిగింది ప్రేమగా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదంటూ తను ఊరెళ్ళినప్పుడు ఏం జరిగిందో అంతా చెప్పాడు. ముందు మా నాన్నను మీ నాన్నతో మాట్లాడి ఒప్పించాడని, మీ నాన్న మీ కులపోళ్ళు ఈ పెళ్లి చేయటానికి ఒప్పుకోరేమోనని సందేశించాడని, మా నాన్న కులాలు పక్కన పెట్టమని, మా కులపోళ్ళు నన్ను వెలివేసినా పర్వాలేదని, పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారని అడగటంతో మగపెళ్లి వారే ఒప్పుకుంటే తమకెందుకు అభ్యంతరమని మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారని జరిగిందంతా చెప్పాడు. ప్రవల్లికకి కూడా తనంటే ఇష్టమేనని, పెళ్లి చేస్తే అన్యోన్యంగా ఉంటారని, ఒకే ఊరు పక్క పక్క పొలాలు, వాళ్ళకి ఒక్కరే వీళ్ళకి ఒక్కరేనని, ఈడు జోడు బాగుంటుందని ముందే మాట్లాడుకున్నామని, ఈ విషయం నీకు చెప్పొద్దని, నీకిష్టమైన చిలకాకు పచ్చ చీర కొనటానికి నిన్న పట్నం వెళ్ళానని చెప్పి చీర ఇచ్చాడు సురేష్. తన జీవితంలో ఇంతకంటే ఆనందకరమైన సంఘటన ఏముంటుందని మనసులోనే సంతోషపడింది ప్రవళిక. అప్పుడు అడిగింది, మీది పెద్ద కులం కదా, మీ నాన్న అడ్డు చెప్పలేదా అని. మా నాన్న మంచి ఆదర్శ భావాలు కలవాడని, ఓల్డ్ ఎస్ఎస్ఎల్సిలో చదివి కమ్యూనిస్టు భావాలు కలవాడని, అందుకే ఒప్పుకున్నాడని చెప్పటంతో ప్రవళిక ఆనంద పరవశురాలయ్యింది. అప్పుడు అడిగింది, ఎప్పటినుంచో అడుగుదామనుకున్న విషయం. ఆ రోజు కాలువలోనికి కావాలనే పడేసి మీదన పడ్డావు కదా అని అడగగానే అదే కదా ఇక్కడి వరకు తీసుకొచ్చిందని నాలుక ఖర్చుకున్నాడు సురేష్. అవును, గుడి దగ్గర చిన్నపిల్లతో కొట్టించింది నీవే కదా అని అడిగాడు సురేష్. అది మాత్రం నేను చేయించలేదు. దాని మీద నీకేం అధికారం ఉందని ముద్దు పెట్టావంది ప్రవళిక చిరుకోపంతో. మరి ఆ రోజు ఏ అధికారం ఉందని దవడ మీద కొట్టావన్నాడు సురేష్. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండంగానే ఇద్దరిని పిలవటంతో రూమ్లో నుండి హాల్లోకి వెళ్లారు ప్రవళిక సురేష్లు. వాళ్ళిద్దరి పెళ్లి ఆ ఊర్లో ఎన్నో కులాంతర వివాహాలకు ఇన్స్పిరేషన్ అయి ఎన్నో ఆదర్శ వివాహాలకు కారణమైంది. ఇప్పుడు ఆ ఊరు ఎన్నో ప్రేమ వివాహాలకు వేదిక. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ వివాహం కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.